ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయంలోను రెవెన్యూ డివిజనల్ అధికారి రమణ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో కె శివాల జ్యోతి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్టీఓ రమణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కె శివల జోషి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తున్న పథకాలు సంపూర్ణంగా పేదలకు అందేలాగా అధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గాంధీ గాని, నెహ్రూ గాని, ఇంకా సుభాష్ చంద్రబోస్ గాని పెద్ద పెద్ద నాయకులు వీళ్ళందరూ మన వారి త్యాగ ఫలాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. కాబట్టి అందరూ మన యొక్క స్వతంత్రం ఏ విధంగా వచ్చిందో అర్థం చేసుకొని మన భవిష్యత్తును మంచి మార్గంలో నడుచుకునే విధంగా చూసుకోవాలని కోరుకుంటున్నాం. మనకి 1947లో స్వాతంత్రం వచ్చినా కూడా 1950 జనవరి 25న రాజ్యాంగం అనేది లిఖితపూర్వకంగా రచించబడిన రాజ్యాంగం మనకి అమల్లోకి వచ్చింది. దీని రూపకర్త అయిన అంబేద్కర్ గారు సమానత్వము, స్వేచ్ఛ అనే పునాదుల మీద ఈ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఆ క్రమానికి మనం రావడానికి అంతకుముందు మహాత్మా గాంధీ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ ఇలాంటి ఎంతోమంది వాళ్ళ త్యాగాల వల్ల మనకి స్వాతంత్రం రావటం జరిగింది. తర్వాత దాని తర్వాత మనము చట్టబద్ధంగా మన దేశాన్ని ఎలా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనే దిశానిర్దేశం చేసే విధంగా అంబేద్కర్ గారు దీన్ని రూపొందించారు. ఒక ఎంప్లాయీస్గా ఇక్కడ ఉన్నది ఎక్కువ వాళ్ళు ఉన్నారు. భావితరాల ఇంకా బాగుండేట్టు చూసేదానికి స్టూడెంట్స్ కూడా ఉన్నారు.